బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల అంశం నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. నిన్న జరగాల్సినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ప్రధాన న్యాయమూర్తి సెలవులో ఉండడంతో జరగాల్సినటువంటి విచారణ వాయిదా పడింది. ఈ అంశం ఇవాళ విచారణకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. స్థానిక ఎన్నికలు త్వరగా నిర్వహించాలని దాఖలైన పిటిషన్లపైన హైకోర్టులో ఈ విచారణ జరుపుతుంది. ఇక స్థానిక ఎన్నికలకు సిద్ధమని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది. ఈ క్రమంలో ఇవాళ హైకోర్టు నిర్ణయం వెలువరిస్తే ఆ నిర్ణయం ఆధారంగా రేపు జరగబోయే మంత్రివర్గ భేటీలో ఎన్నికలపైన డెసిషన్ తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. అనూహ్యంగా హైకోర్టులో విచారణ వాయిదా పడింది. దీంతో హైకోర్టు విచారణ జరిపితే ఎలాంటి నిర్ణయం వెలువరించబోతుంది, కేబినెట్ భేటీలో ప్రభుత్వం ఎలాంటి వ్యూహంతో ఉందనేటువంటి సస్పెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పటికే రిజర్వేషన్ల గెజిట్లను ఈసీకి సమర్పించిన ప్రభుత్వం విచారణ అనంతరం షెడ్యూల్ ప్రకటించే యోచనలో ఉంది. విచారణ జరగకపోతే తదుపరి కేబినెట్ నిర్ణయం పైన ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, చెప్పండి, మొత్తం మీద స్థానిక సంస్థలకు సంబంధించి హైకోర్టులో నేడు విచారణ మీద క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందా? ఎప్పటి వరకు నిర్ణయం వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? డెఫినెట్ గా సిరాజ్, దీనికి ముఖ్యంగా ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించి ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. అలా ఇటు రిజర్వేషన్లకు సంబంధించి మనకు ఆల్రెడీ విడుదల చేసింది. అయితే ఇందులో ముఖ్యంగా 42% రిజర్వేషన్ కి సంబంధించి ముఖ్యంగా అంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వెళ్లాలన్న యోచనలో ఉంది. కానీ ఇటు చూస్తే మాత్రం హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన విధానాలు కావచ్చు, ఇటు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కావచ్చు, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. మరి దీనికి సంబంధించి ఒక పక్క 42% రిజర్వేషన్ కి సంబంధించి అయితే ఇప్పటికి ప్రస్తుతం ఒక పక్క జరుగుతూనే ఉంది, ఒక పక్క వాదనలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా దీనికి సంబంధించి ఇంకా అఫిడవిట్లు సమర్పించాలి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ, ఇటు హైకోర్టు చెప్పినప్పటికీ ఇప్పుడు మళ్ళీ దీనికి సంబంధించి ఇటు ఒక పక్క అంటే ఖచ్చితంగా ఇప్పుడు దీనికి సంబంధించి ఖచ్చితంగా ఇప్పుడు ముందుకెళ్లాలన్న ఆలోచనలో ఉన్నట్టయితే తెలుస్తుంది. మరి చూడాలి మరి ఎలా ఉండబోతోంది అనేది. అంటే ఇప్పటికైతే రిజర్వేషన్లకు సంబంధించి ఆల్రెడీ ఇటు ఆదిలాబాద్ డిస్టిక్ కావచ్చు, ఇటు నిర్మల్ డిస్టిక్ కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో దీనికి సంబంధించి ఒక పక్క రిజర్వేషన్లు ఇచ్చేసింది. మరి దీనికి ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కేబినెట్ మీటింగ్ కూడా జరగబోతోంది. మరి ఈ విషయం మీద ఏమైనా చర్చించబోతోందా, లేకపోతే ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ రోజు ఒకవేళ సుప్రీంకోర్టు ఇటు హైకోర్టు ఒకవేళ దీనికి సంబంధించి ఒక ఆదేశం పాస్ చేస్తే ఖచ్చితంగా రేపు జరగబోయే మంత్రి మండలి సమావేశంలో కూడా దీని గురించి డిస్కస్ చేసే అవకాశం ఉంటుంది. మరి పాత రిజర్వేషన్ ప్రకారమే వెళ్తుందా, లేకపోతే నేడు ఇచ్చిన ఈ రిజర్వేషన్ ఏదైతే ఉందో వీళ్ళు అనుకున్న రిజర్వేషన్ జియో నంబర్ 9 42% రిజర్వేషన్ దీనికి సంబంధించి వెళ్తుందా అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి ఏదేమైనప్పటికీ ఒక ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవాలి. ఇటు పక్క తెలంగాణ రాష్ట్రం, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో ఖచ్చితంగా ఈ 42 రిజర్వేషన్ తోనే వెళ్తా అని చెప్పేసి, అలాగే బీసీ వర్గాలకి ఒక పక్క హామీ ఇచ్చింది. మరి ఈ డిక్లరేషన్ కి సంబంధించి మరి ఇటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రి మండలి కావచ్చు, మరి ఎలాంటి డిసిషన్ తీసుకుంటారు, మరి ఇటు పక్క ఎలాంటి అంటే ఇటు హైకోర్టు ఏం ఆదేశాలు ఇస్తుంది అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది సిరాజ్. ఈసారికి ఇప్పటికే జీవో నెంబర్ 9 ఉంది. దీని మీద ప్రభుత్వం కూడా కీలకంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. 42% కాకుండా 50% పరిమితి అనేటువంటి అంశం. మొత్తం మీద మాత్రం ఈ రోజు పులి స్టాప్ పడేటువంటి అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఎందుకంటే నేను చీఫ్ జస్టిస్ లేకపోవడం కాబట్టి ఈ రోజు మాత్రం బెంచ్ ముందుకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఏమైనా కనబడుతున్నాయి? డెఫినెట్ గా అంటే నిన్న చీఫ్ జస్టిస్ ఉంటే నిన్న క్లియర్ అయిపోయేది. కానీ ఈ రోజు మళ్ళీ బెంచ్ మీదకి రాబోతుంది కాబట్టి మరి దీనికి సంబంధించి వాదోపవాదాలు విన్న తర్వాత ఇటు బెంచ్ కావచ్చు, ఇటు సంబంధించిన న్యాయవాదులు ఏం వాదిస్తారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున ఒక బీసీ వర్గాలకు సంబంధించి ఇటు ప్రధాన ప్రతిపక్షాలు మొత్తానికి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి. కావాలని అంటే ఒక చెల్లని జీవోని తీసుకొచ్చి ఇటు బీసీల మీద రుద్దడమే కాకుండా ఒక పక్క కావాలనే ఇవన్నీ చేసింది ఇటు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఇటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు. అంటే ఏదో మూకుమ్మడిగా ఇచ్చిన ఈ ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ కి సంబంధించి ఖచ్చితంగా అది పాస్ అవ్వాలని చెప్పేసి ఇటు బీసీ వర్గాలు పెద్ద ఎత్తున ధర్నాలు చేశాయి. ఒక పక్క మీటింగ్స్ పెట్టుకున్నారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇండియా గేట్ వరకు మేము వెళ్తాము అని చెప్పేసి ఒక పక్క వాళ్ళు డిక్లేర్ చేస్తున్న పరిస్థితి. మరి ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు ఖచ్చితంగా
ఈ బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా 42% అమలు అవుతేనే మేము ముందుకెళ్తాం అన్నట్టు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి ఏం జరుగుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా తెలియాల్సింది ఉంది. ఎందుకంటే ఇటు హైకోర్టు కావచ్చు, ఇటు సుప్రీంకోర్టు కావచ్చు 56 అంటే దాదాపు 60% వెళ్తుంది ఈ రిజర్వేషన్. ఇది చెల్లదు అని చెప్పేసి ఒక పక్క ఇటు సుప్రీంకోర్టు చెప్పింది, ఇటు రాష్ట్ర హైకోర్టు చెప్పింది. మరి ఇప్పుడు ఈ సందర్భంలో మరి ఎలా అంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది చూడాలి. ఖచ్చితంగా ఇప్పుడు హైకోర్టులో తీసుకోబోయే ఈ దీనికి సంబంధించి ఈ ఆదేశాలు కావచ్చు, ఈ నిర్ణయానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరగబోతుంది అన్నది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఇటు చూస్తేనేమో బీసీ వర్గాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి రెడీ అవుతున్నాయి. ఇంకా వీలైతే డైరెక్ట్ ఢిల్లీ గేట్ దగ్గర అంటే ఇండియా గేట్ దగ్గర ఖచ్చితంగా ధర్నాలు చేస్తామని చెప్పేసి ఆర్ కృష్ణయ్య కావచ్చు, ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో ఎంతో మంది ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో మరి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తున్నది ఏంటంటే ఖచ్చితంగా మేము 42% రిజర్వేషన్ తోనే వెళ్తాము అంటున్నారు. కానీ తీరా చూస్తే పాత రిజర్వేషన్ తోనే వెళ్లాల్సిన పరిస్థితి ఉంది అని మాత్రం చాలా క్లియర్ గా తెలుస్తుంది. ప్రాక్టికల్ గా ఆలోచించినా కూడా అదే నడుస్తుంది. మరి ఈ రోజు హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, మరి జడ్జి ఎలాంటి నిర్ణయం అంటే ఎలాంటి ఆదేశాలు పాస్ చేస్తారు అన్నది మాత్రం ఇది ఒక ఉత్కంఠ అని చెప్పుకోవాలి. మరి ఇప్పుడు కొద్ది సేపట్లోనే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. సిరాజ్. థ్యాంక్ యూ.